శివుని శిరస్సుపై గంగా భవాని శివాని తొడపై గణనా. హలో రింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ పురాణి యాదే సీజన్ 1. చూస్తూనే సెమ్ వచ్చేసింది. కథంతా టైం ల్యాబ్స్ లో నడుస్తుంది. రికార్డ్ పేపర్లు రాయడం, స్టాంపులు వేయించుకోవడం, ల్యాబ్ ఎగ్జామ్స్, చిట్టీలు పెట్టడం, రాని ప్రోగ్రాంల కోసం పక్కోని ట్రై చేయడం, పెన్ డ్రైవ్లు పెట్టడం, ఆల్రెడీ సిస్టమ్ లో టైప్ చేసిన కోడ్లు కొట్టడానికి చూడడం, కింద మీద పడి ల్యాబ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకోవడం. ఇక థియరీస్ అయితే చెప్పనక్కర్లేదు. మళ్ళీ రాత్రంతా మన శ్రీవాత్సవ్తో కూర్చొని ప్రతి టాపిక్ చెప్పించుకొని బట్టీలు కొట్టి చిట్టీలు పెట్టి కింద మీద పడడం. ఈజీ టాపిక్ ఒక వారం ముందు స్టార్ట్ చేయలే అని రిగ్రెట్. నెక్స్ట్ టైం ఒక్కసారి కూడా ఇట్లా చేయొద్దని రియలైజేషన్. పక్కా ఒక 1 month నుంచే చదవడం స్టార్ట్ చేయాలని ఫిక్స్ అవ్వడం. పోయి ఫస్ట్ ఎగ్జామే M1. అది రాసొచ్చాక మా రియాక్షన్. శివుని శిరస్సుపై గంగా భవాని శివాని తొడపై గణనా. రోజు నైట్ రాగానే ప్రిపరేషన్ అని ఆ రూమ్ కి తిరిగి ఈ రూమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ల కోసం సార్లకు ఫోన్ చేసి అవి ఇవి బట్టీలు కొట్టి ఇదొచ్చిందా అదొచ్చిందా హడావిడి ఈ హడావిడి రాత్రంతా చదివి 3 దాకుండి మళ్ళీ 2 hours పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ ప్రిపరేషన్. అవన్నీ ఏమన్నా ఎక్కుతాయా అంటే ఏవెక్కి కరెక్ట్ ఎగ్జామ్ లో పోయి అన్ని మర్చిపోవడం. నెక్స్ట్ ఎగ్జామ్ లో 4th దెంగే అని అనుకోవడం. దిస్ ఈస్ హౌ అవర్ ఫస్ట్ సెమ్ ఎండెడ్. సబ్స్క్రైబ్ టు ఫాలో అవర్